వీడియోలో వచ్చేసి మనము మామూలుగా పిక్సెల్ ల్యాబ్లో వచ్చేసి మనము థంబ్నెయిల్స్ ఎలా చేయాలనేది తెలుసుకుంటున్నాం కదండి. సో ఆ థంబ్నెయిల్స్ చేయడం నేర్చుకోబోయే ముందు, పిక్సెల్ ల్యాబ్లో నేర్చుకోబోయే ముందు నేను వచ్చేసి కొన్ని థంబ్నెయిల్స్ అయితే నేను చేశాను. సో మీకు ఆ థంబ్నెయిల్స్ అనేవి చూపిస్తాను. చూడండి, ఇలా థంబ్నెయిల్స్ అనేవి మనము ఈజీగా పిక్సెల్ ల్యాబ్లో వచ్చేసి చక్కగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి, ఇవన్నీ పిక్సెల్ ల్యాబ్లో తయారు చేసిన థంబ్నెయిల్సేనండి. సో మనకి ఎలా కావాలనుకుంటే అలా చక్కగా మనము ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట థంబ్నెయిల్స్ని. సో ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. సో మరిన్ని వీడియోస్ కోసం, అదేవిధంగా వచ్చేసి మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ డౌట్స్ని తెలియచేయండి. అదేవిధంగా వచ్చేసి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. సో ఇవన్నీ టోటల్ ఈ థంబ్నెయిల్స్ అనేటివి నేను పిక్సెల్ ల్యాబ్లోనే క్రియేట్ చేశానండి. సో మనకి ఈజీగా ఉంటుంది, ఓన్లీ మొబైల్లోనే మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎటువంటి మనకి సిస్టమ్తో సంబంధం లేకుండా చక్కగా ఇలాంటివన్నీ ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట. సో యాజ్ యూజువల్గా ప్రతి ఒక్క థంబ్నెయిల్ అయితే నేను పిక్సెల్ ల్యాబ్లోనే తయారు చేశానండి. సో ఇలా లాట్ ఆఫ్ థంబ్నెయిల్స్ అయితే ఉన్నాయి, చూసారా? ఇలా చాలా థంబ్నెయిల్స్ కుకింగ్కి సంబంధించి, సో ఇలా కుకింగ్కి సంబంధించి కానీ, డివోషనల్కి సంబంధించి కానీ ఎలాంటి థంబ్నెయిల్స్ అయినా సరే మనము చక్కగా ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ వీడియోలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అండి మరిన్ని వీడియోస్ కోసము. అదేవిధంగా వచ్చేసి మీకు ఏమైనా కామెంట్స్ చేయాలనిపిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ని తెలియజేయండి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ని తెలియజేయండి. వీడియోలోకి వెళ్దాం. వచ్చేసి మనము మామూలుగా పిక్సెల్ ల్యాబ్ యాప్ని ఓపెన్ చేసుకుందామండి. చూడండి, ఇక్కడనే ఉంది పిక్సెల్ ల్యాబ్. సో నేను ఇలా యాప్ని అయితే ఓపెన్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇలా నేను ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు వచ్చేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఒకసారి చెప్తానండి. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ ఫుల్ స్క్రీన్ ఉంది, యూజ్ ఇమేజ్ ఫర్ కెమెరా ఉంది, ఎక్స్పోర్ట్ ఇమేజ్ ఉంది, ఇమేజ్ సైజ్ ఉంది, సో రిమూవ్ యాడ్స్ ఉంది, సో ఓపెన్ ఫైల్స్ ఉన్నాయి, ఇట్లా లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి, ఎగ్జిట్ ఉంది. ఇక్కడ వచ్చేసి నేను మామూలుగా ఇమేజ్ సైజ్లోకి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. ఇక్కడ చూడండి కస్టమ్ సైజ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి కస్టమ్ సైజ్, అండ్ నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ బ్యానర్, యూట్యూబ్ థంబ్నెయిల్, ఫేస్బుక్ కవర్ ఆర్ట్, గూగుల్ ప్లేస్ ఓవర్ ఫోటో, సో ఇలా లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. సో మనం ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలి అంటే, మనం యూట్యూబ్ థంబ్నెయిల్ని యూస్ చేస్తున్నాం కాబట్టి, ఆ ఫైల్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి, సో మనము యూట్యూబ్ థంబ్నెయిల్ అని మనము మామూలుగా ప్లేస్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ విడ్త్ హైట్ వచ్చింది. ఇక్కడ విడ్త్ వచ్చేసి 1280 ఉంది, హైట్ వచ్చేసి 720 ఉంది. సో ఇది ఫిక్స్ సైజ్ అన్నమాట. సో మనం ఇలా ప్రెస్ చేసిన వెంటనే మనకు వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి ఈ వర్క్ ఏరియా ఫైల్ యొక్క సైజ్ అనేది చేంజ్ అయింది. ఇది యూట్యూబ్ థంబ్నెయిల్ యొక్క ఫైల్ సైజ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ వచ్చేసి ప్లస్ సింబల్ వచ్చేసి టెక్స్ట్ ఉంది, స్టిక్కర్స్ ఉన్నాయి, షేప్స్ ఉన్నాయి, ఫర్ గ్యాలరీ ఉంది. సో ఇక్కడ షేప్స్లోకి మామూలుగా ఎగ్జాంపుల్ ఒక షేప్స్లోకి నేను వెళ్తున్నాను. చూడండి, ఇక్కడ షేప్స్లో వచ్చేసి చూడండి లాట్ ఆఫ్ షేప్స్ ఉన్నాయి. నాకు వచ్చేసి స్క్వేర్ షేప్ కావాలి కాబట్టి నేను స్క్వేర్ షేప్ని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ నేను డ్రాగ్ చేస్తున్నాను, చూసారా? ఇలా హ్యాండ్స్ తోటి డ్రాగ్ చేసేస్తే మనకు ఆటోమేటికల్గా ఈ షేప్ అనేది మనకి మామూలుగా ఇలా వెళ్తుంది, చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి కలర్స్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూడండి కలర్స్ అప్లై చేసామనుకోండి, మనకి ఇలా కలర్స్ కూడా అప్లై అవుతాయి. సో మనం కలర్ అనేది అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గ్రేడియంట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ గ్రేడియంట్స్ కూడా ఇలా అప్లై చేసుకోవచ్చు అనమాట. లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. మనకి ఏది కావాలంటే అది మనము యాజ్ యూజువల్గా మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇలాగా మనం ఒక గ్రేడియంట్ని అప్లై చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ కనుక మనం చేసినట్లయితే సో మనకు వచ్చేసి ఈ కలర్స్ అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ చూడండి టెక్స్ట్ ఉంది, స్టిక్కర్స్ ఉన్నాయి, షేప్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ గ్యాలరీ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలనుకుంటున్నాం అంటే, మనకి ఇమేజ్కి సంబంధించి అంటే మనకి థంబ్నెయిల్కి సంబంధించి ఒక బ్యాక్గ్రౌండ్ మనం అనేది గూగుల్లో కానీ లేకుంటే మనం ఓన్గా ఎక్కడైనా క్రియేట్ చేసిన ఫైల్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళగానే మనకి వచ్చేసి మనకి గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. సో మనం ఆ గ్యాలరీలో డౌన్లోడ్ చేసిన ఫైల్స్ కానీ ఇంకేమైనా ఎనీథింగ్ మనకి ఏదైనా ఇమేజ్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ కావాలి అనుకున్నప్పుడు సో దాన్ని మనము యాజ్ యూజువల్గా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ని తీసుకుంటున్నాను. చూడండి,
సో ఇలా బ్యాక్గ్రౌండ్ని తీసుకోగానే చూసారా మనకు వచ్చేసి ఇలా బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చింది. ఇక్కడ వచ్చేసి చూడండి రొటేషన్ ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఇలా బ్యాక్గ్రౌండ్ని రొటేషన్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మొత్తం సైజెస్ ఉన్నాయన్నమాట. సైజెస్ కూడా మనము ప్రెస్ చేసామనుకోండి సైజ్లోకి ఫిట్ అయిపోతుంది. అలా కాకుండా నేను ఓకే ప్రెస్ చేశాను. చూడండి ఇట్లా బ్యాక్గ్రౌండ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ దీన్ని వచ్చేసి ఈ ఎడ్జెస్ని ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి, చూడండి ఇలా బ్యాక్గ్రౌండ్ అనేది డ్రా అవుతుంది. చూసారా? సో ఇలా డ్రా చేసి పెట్టేసుకున్నాను. చూడండి మామూలుగా వచ్చేసి ఇక్కడ ఇలా డ్రా చేసి పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇలా చేసిన తర్వాత చూడండి ఇక్కడ వచ్చేసి మనకి లేయర్స్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి లేయర్స్కి సంబంధించిన ఆప్షన్ అనమాట. సో ఈ లేయర్స్కి సంబంధించి ఇది లాక్ వేసామనుకోండి మనం ఎక్కడ మూవ్ చేసినా కూడా మనకి జరగదన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి బ్యాక్వర్డ్, ఫ్రంట్, బ్యాక్, సో ఇలా మనం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఐ క్లోజ్ చేసామనుకోండి మనకు వచ్చేసి ఇమేజ్కి సంబంధించి మనకి కనబడదన్నమాట. సో ఇలాగా మనకి లేయర్స్ ఆప్షన్స్. డిలీట్ చేసామనుకోండి డిలీట్ అయిపోయింది. ఇది డిలీట్ ఆప్షన్ అనమాట. ఇక్కడ ప్రెస్ చేయంగానే మనకి ఏ లేయర్ అవసరం లేదో చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఇది ఐ క్లోజ్ చేశాను, ఈ లేయర్ నాకు అవసరం లేదు. సో ఇలా డిలీట్ చేయంగానే చూసారా డిలీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఐ క్లోజ్ చేసిందని మనం ఇలా చేసుకోగానే ఐ అనేది ఓపెన్ చేయంగానే మనకు వచ్చేసి ఇమేజ్ సంబంధించి ఇది టెక్స్ట్కి సంబంధించిన లేయర్స్ అనమాట. సో నేను దీన్ని కూడా డిలీట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనకి మళ్ళీ టెక్స్ట్ కావాలన్నప్పుడు సో చూడండి ఇలాగా టెక్స్ట్ అనేది వస్తుంది. సో నేను ఇక్కడ డబుల్ క్లిక్ చేసిన తర్వాత మనం వచ్చేసి టెక్స్ట్ని కూడా మనము టైప్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక టెక్స్ట్ టైప్ చేస్తున్నాను చూడండి. సో ఇలా టెక్స్ట్ అనేది టైప్ చేస్తున్నాను. సో ఎగ్జాంపుల్ ఇలాగా టెక్స్ట్ ఉంది. సో ఇలా ఈ టెక్స్ట్ని నేను టైప్ చేశాను. సో ఇలా ఉంది. సో నేనేం చేశాను, నేను మళ్ళీ తీసుకున్నాను చూసారా, డన్ ప్రెస్ చేశాను, ఓకే ప్రెస్ చేశాను. చూడండి ఇలా టెక్స్ట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఈ టెక్స్ట్కి సంబంధించి నేను ఇలా కూడా డ్రాగ్ చేస్తున్నాను చూసారా, ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఏ అనే లెటర్ ఉంది చూసారా, ఇది టెక్స్ట్కి సంబంధించిన ఆప్షన్స్ అనమాట. ఇక్కడ ఎడిట్ ఉంది, అంటే ఎడిట్ అంటే మళ్ళీ మనము ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది, కాపీ ఉంది, కాపీ చేసుకోవచ్చు టు ఫ్రంట్, బ్యాక్, అలా బ్యాక్ ఫ్రంట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ సైజ్ ఉంది చూసారా, సైజ్ ఇంక్రీస్ డిక్రీస్ కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. రైట్ సింబల్ ప్రెస్ చేయగానే మనకి ప్రెస్ అయిపోతుంది. ఇక్కడ కలర్ అనే ఆప్షన్ ఉంది చూసారా, ఇక్కడ లాట్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ గ్రేడియన్స్ కూడా ఉంటాయి అన్నమాట. మనం ఈ గ్రేడియన్స్ని కూడా మనం ఇలాగా అప్లై చేసుకోవచ్చు. ఎనీథింగ్ మీకు ఎలా కావాలనుకుంటే అలా మోల్డ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రేడియంట్ ఉంది, ఇలా తీసుకున్నాము. సో ఇక్కడ ఏదైనా ఒక గ్రేడియంట్ ఉంది చూసారా, ఎగ్జాంపుల్ ఇలా గ్రేడియంట్ తీసుకున్నాను. సో దాన్ని ఏమైనా ఎడిటింగ్ చేసుకోవాలంటే ఇలా కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి నేను మళ్ళీ వీడియో పెడతానండి, ఎందుకంటే లెంతీగా అవుతుంది, సో అర్థం కాకపోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇలా తీసుకోవాలన్నమాట. లేదు నాకు కలరే కావాలనుకున్నప్పుడు సో మనం ఆ కలర్నే మనం ఇలా తీసుకోవచ్చు. సో ఇలా కలర్ తీసుకున్నాము. ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక కలర్, ఏదైనా ఒక కలర్. సో ఇలా కలర్ తీసుకున్నాము, రైట్ సింబల్ ప్రెస్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్స్చర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఒపాసిటీ అన్నమాట. ఇలా ఒపాసిటీ కూడా మనకు కావాలంటే ఒపాసిటీ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ వచ్చేసి ఫాంట్ ఉంది. సో ఫాంట్లోకి వెళ్ళి డిఫరెంట్ ఫాంట్స్ని మనం సెలెక్ట్ చేసుకొని ఆ ఫాంట్కి సంబంధించి ఫాంట్స్ని కూడా మనం ఇలాగా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టైల్స్ ఉన్నాయి చూసారా, ఆ స్టైల్స్ కూడా మనం తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది కరువుకి సంబంధించి, అంటే ఇట్లా కరువుస్ వైజ్గా కూడా మనము చేసుకోవచ్చు అనమాట కావాలనుకుంటే. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా వస్తుందండి మనకి, ఇలా బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా వస్తుంది. సో ఏదైనా కలర్స్ కానీ మనం అప్లై చేసేయాలనుకుంటే సో ఇలా బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా మనము అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్ట్రోక్ కూడా ఉంటుంది చూసారా, ఇలా స్ట్రోక్స్ కూడా కావాలనుకుంటే ఏదైనా స్ట్రోక్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ షాడోస్ ఉంటుంది. ఇలా షాడోస్ ఎనేబుల్ చేసామనుకోండి షాడో కూడా వస్తుంది. సో ఈ షాడోని కూడా మనము ఇలా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నాకు వచ్చేసి కలర్ నచ్చలేదు, మళ్ళీ తీసేయాలనుకున్నప్పుడు మళ్ళీ కలర్లోకి వెళ్ళి మళ్ళీ కలర్ని యాజ్ యూజువల్గా మనం ఇలా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ గ్రేడియంట్ కావాలనుకుంటే గ్రేడియంట్ని కూడా ఇలా అప్లై చేసుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అలాగా మనము క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది టెక్స్ట్కి సంబంధించింది ఇంతవరకు అయితే. 3D ఆప్షన్స్ కూడా ఉంటాయండి. మనము 3D లెవెల్లో కూడా మనము ఇలా మనము టెక్స్ట్ని అప్లై చేసుకోవచ్చు. ఇది టెక్స్ట్కి సంబంధించి. ఇంకొక ఇమేజ్ ఏదైనా తీసుకోవాలన్నప్పుడు ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళి
సో ఇలా చూడండి నేను డౌన్లోడ్స్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయాలి అనుకుంటే నేను రిమూవ్ బీజీ అనేది యాప్ని యూస్ చేస్తానండి. సో అది మీకు నేను చెప్తాను ఎలా యూస్ చేయాలో. ఇప్పుడైతే ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక ఫోటోని నేను తీసుకున్నాను. చూడండి ఈ ఒక్క ఫోటోని తీసేసుకొని నేను జస్ట్ ఇలాగ వచ్చేసి నేను ఇలాగ మనము మామూలుగా క్రాప్ చేసుకొని ఓకే ప్రెస్ చేయగానే చూసండి ఇక్కడ ఒక ఫోటోని కూడా మనము ఇలా పెట్టుకోవచ్చు అనమాట. సో చూడండి ఇలా నేను ఫోటోని పెట్టాను. సో దాని మనం సైజ్ ఎంత ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది మన ఇష్టం అన్నమాట, మనం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది చూడండి ఇలా డ్రాగ్ చేశాను. సో మనం సైజ్ ఎంత కావాలంటే అంత చేసుకో. దీనికి సో చూడండి ఇక్కడ వచ్చేసి మనకి మామూలుగా కలర్ ఫిల్టర్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి బ్రైట్నెస్ ఉంది చూసారా, ఇలా బ్రైట్నెస్ కాంట్రాస్ట్. సో మనకు బ్రైట్నెస్ కాంట్రాస్ట్ మనకి మనం తీసుకునే ఇమేజ్ అంటే నీట్గా మనం ఎలా చేయాలి అనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా మనము ఈ కాంట్రాస్ట్ని బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేసుకుంటూ సో ఇమేజ్ని ఒక తీసుకురావచ్చు. ఇమేజ్కి సంబంధించి షాడో కూడా ఇవ్వచ్చు, స్ట్రోక్ ఇవ్వచ్చు. కొంతమంది వచ్చేసి స్ట్రోక్ ఇస్తారు, ఇలా స్ట్రోక్స్ ఇచ్చుకోవచ్చు. లేదంటే నేను వచ్చేసి మామూలుగా షాడో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. షాడోస్లో కూడా రకరకాల కలర్స్ని మనం అప్లై చేసుకోవచ్చు. చూడండి ఇలా షాడో ఇచ్చిన తర్వాత చూడండి ఇలా షాడోని కూడా మనము అప్లై చేసుకోవచ్చు. చూడండి ఇలాగా మనము లాట్ ఆఫ్ థింగ్స్ అయితే మనము యూస్ చేసుకోవచ్చు. మనకి ఇది వద్దనుకున్నాం అనుకోండి సో ఇలా డిలీట్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏదైనా గ్రేడియంట్ కావాలి అంటే మళ్ళీ షేప్లోకి వెళ్ళాలి. అండ్ ఇక్కడికి వచ్చి చూడండి ఇక్కడికి వచ్చి మామూలుగా షేప్స్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇలా సో ఇలా గ్రేడియంట్ తీసుకున్నాను చూసారా. తీసుకున్న తర్వాత వచ్చేసి సో ఇలా వచ్చింది. మనము ఫ్రంట్ బ్యాక్ కూడా చేసుకోవచ్చు. చూడండి ఇక్కడికి వచ్చేసి నేను బ్యాక్ వాడికి ప్రెస్ చేశాను. మీకు అర్థం అవ్వడం కోసమే ఇలా చెప్తున్నానండి. సో నేను ఏంటంటే మీకు చేసినవి కూడా కొన్ని థంబ్నెయిల్స్ అనేవి నేను చూపిస్తాను. సో చూడండి ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇమేజ్ కావాలనుకున్నప్పుడు ఉంటుంది అనిపించింది అనుకోండి సో ఇలా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి లేయర్స్లోకి వెళ్ళాను. అండ్ దీన్ని వచ్చేసి నేను ఇక్కడ సెట్ చేశాను. సో చూడండి ఇలా సెట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇలా సెట్ చేశాను. సో దీన్ని ఇలా చేశాను. అండ్ నెక్స్ట్ చూడండి ఇది ఇలాగా అంటే మనం ఎలా కావాలనుకుంటే సో అలాగా మనము ఈ ఇమేజెస్ని అనేవి మనము తీసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ దీన్ని ఇంకా డ్రాగ్ చేయాలనుకుంటున్నాను. సో ఇలా డ్రాగ్ చేశాను. సో తెలుగు కూడా మనం టైప్ చేసుకోవచ్చు అండి. ఎగ్జాంపుల్ వచ్చేసి నేను చూపిస్తాను. సో ఇక్కడ టెక్స్ట్ తీసాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ తెలుగు కూడా నేను టైప్ చేస్తున్నాను. సో ఇలాగా నేను ఒక టైప్ చేశాను చూసారా. సో ఇలా తీసుకున్నాను. చూడండి ఈ టెక్స్ట్ని ఇలా తీసుకున్నాను. సో నేను ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకుంటున్నాను. సో దీనికి కూడా మనం యాజ్ యూజువల్గా నేను చెప్పాను కదండి, టెక్స్ట్ కావాలి అనుకుంటే మనము ఈ టెక్స్ట్కి సంబంధించి కూడా నేను ఆప్షన్స్ చెప్పాను కదండి. మామూలుగా ఇలా కలర్స్ అప్లై చేసుకోవచ్చు. మనం కావాలనుకుంటే కలర్స్ ఇచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టెక్స్ట్ యొక్క సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాంట్స్ ఉంటాయి, ఆ ఫాంట్స్ తీసుకోవచ్చు. మనకి ఏ ఫాంట్స్ కావాలంటే ఆ ఫాంట్స్ తీసుకోవచ్చు. ఇలా ఫాంట్స్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా థంబ్నెయిల్స్ అనేవి చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి సేవ్ యాజ్ ప్రాజెక్ట్ అని ఉంది చూసారా. ఇక్కడ వచ్చేసి మనము ప్రాజెక్ట్కి ఏదైనా నేమ్ని టైప్ చేసుకోవాలన్నమాట. సో ఇలాగా నేను ఒక ఇమేజ్కి సంబంధించి
సో ఇలా సేవ్ చేసుకున్న ఫైల్ మామూలుగా ఎగ్జాంపుల్ వచ్చేసి మనం ఫైల్ని సేవ్ చేసుకున్న తర్వాత వచ్చేసి మనం మళ్ళీ ఓపెన్ చేసుకోవాలన్నప్పుడు ఎగ్జాంపుల్ మనము పిక్సెల్ ల్యాబ్ని మనము క్లోజ్ చేసేస్తున్నాము చూడండి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఫైల్ కావాలన్నప్పుడు ఇక్కడికి వెళ్ళి ఓపెన్ ఫైల్స్లోకి వెళ్ళి సో మనము ఆ ఫైల్ని మనము మామూలుగా ఇలా తీసుకోవచ్చు. సో సేవ్ యాజ్ చేసామనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి సేవ్ యాజ్ ఇమేజ్ చేసామనుకోండి, ఎగ్జాంపుల్ వచ్చేసి ఇమేజ్లోకి సేవ్ అవుతుంది. టోటల్ మనకి ఫైల్ అనేది ఎడిటింగ్ చేసిన తర్వాత మనము సేవ్ చేసుకోవచ్చు అనమాట. అదే నేమ్ తోటి సేవ్ అవుతుంది. సేవ్ టు గ్యాలరీ అనుకోండి. సో ఇలా ఒక ఫోల్డర్ అనేది ఆటోమేటికల్గా క్రియేట్ అవుతుంది చూడండి. సో మనం ఇలా చేసింది ఉంది చూసారా, మనకి థంబ్నెయిల్ అనేది చూడండి, ఇలాగా థంబ్నెయిల్ అనేది మనకి సేవ్ అయిపోయింది. సో ఇలా చేసుకోవచ్చు అనమాట. నేను యాజ్ యూజువల్గా వచ్చేసి మీకు ఏంటంటే లాట్ ఆఫ్ థంబ్నెయిల్స్ అనేవి చేశాను చూడండి. ఇక్కడ వచ్చేసి చూడండి ఇది ఒక థంబ్నెయిల్ అనమాట. అండ్ నెక్స్ట్ చూడండి ఇది ఒక థంబ్నెయిల్. సో ఇలా మనము థంబ్నెయిల్స్ని మనము ఇలాగా డిజైన్ చేసుకోవచ్చు పిక్సెల్ ల్యాబ్లో చూడండి. ఇలాగా లాట్ ఆఫ్ థంబ్నెయిల్స్ని మనము ఈజీగా మనకి ఎవరితోటి సంబంధం లేకుండా చక్కగా ఈ పిక్సెల్ ల్యాబ్ అనేది మామూలుగా మనము ఎడిటింగ్ చేసుకున్నాం అనుకోండి, మనం నేర్చుకున్నాం అనుకోండి, చక్కటి థంబ్నెయిల్స్ అయితే మనము తయారు చేసుకోవచ్చు అనమాట. మీరు కూడా చక్కగా పిక్సెల్ ల్యాబ్లో వచ్చేసి మంచి థంబ్నెయిల్స్ చేయడానికి ట్రై చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ బాక్స్లో మీరు కామెంట్స్లో తెలియచేయండి. మీ డౌట్స్ని నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.